రాష్ట్రంలోని మరిన్ని వార్తలు క్లుప్తంగా సంక్షిప్తంగా ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట వై జంక్షన్ వద్ద అక్రమ రేషన్ బియ్యం రవాణాను మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ అడ్డుకున్నారు. 650 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తోన్న లారీని సీజ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల భవనం 2వ అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాపట్ల జిల్లా చీరాలలో ఎక్సైజ్ పోలీసులు నవోదయ 2 పేరిట నాటుసారా నిర్మూలన అవగాహన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రచార రథం ద్వారా ప్లకార్డులతో ర్యాలీ చేశారు. నాటుసారా సేవిస్తే అనారోగ్యాల బారిన పడతారని ప్రజలను హెచ్చరించారు. వక్ఫ్ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నేతలు బాణసంచా పేల్చి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పేద ముస్లింలకు ఈ బిల్లుతో న్యాయం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చోరీలు చేస్తోన్న 2 పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 45 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2 బైక్లు, 1 స్కార్పియో సీజ్ చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 5 నిందితుల నుంచి 600 గ్రాముల గంజాయి, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా 20 నుంచి 25 లోపు యువకులని డీఎస్పీ మహేష్ చెప్పారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి గర్భం రహదారిని ఎమ్మెల్యే కళా వెంకట్రావు ప్రారంభించారు. 8,87,00,000తో 14.89 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించినట్లు ఆయన తెలిపారు. 3 మండలాల ప్రజలకు ఈ రోడ్డు ఉపయోగపడుతుందన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం సమీపంలోని లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో రేషన్ బియ్యం పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి రీసైక్లింగ్ చేసి ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిల్లులో 10 కిలోలు, 20 కిలోల బరువున్న 600 బస్తాలను సీజ్ చేశారు. కడపలో ఉరుములు